నీట్ పరీక్ష పత్రాల లీక్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, నీట్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలకు సంబంధించిన వివరాలేంటి? 26 అండర్ గ్రాడ్యుయేట్ కి సంబంధించినటువంటి ప్రశ్నపత్రం లీకేజ్ పై వ్యవస్థాగత లోపాలు ఉన్నాయని చెప్పి వీటన్నిటిని ఇప్పటి వరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సరిచేయడం లేదు, అదే విధంగా కొనసాగిస్తోందని చెప్పి భారత మెడికల్ అసోసియేషన్ సంబంధించినటువంటి సంఘాలు కలిపి ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేశాయి. ఈ పిటిషన్ ప్రధానంగా నీట్ 2026 యూజీ గ్రాడ్యుయేట్ పరీక్షకు సంబంధించినటువంటి విషయంలో ఈ వ్యవస్థాగత లోపాలు ప్రతిసారి బయటపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీనిపైన సమగ్రమైన విచారణ చేపట్టాలని చెప్పి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ గతంలో కూడా సుప్రీంకోర్టు నీట్ పరీక్షకు సంబంధించినటువంటి లీకేజీల వ్యవహారంపై కూడా విచారణ జరిపి తగినటువంటి ఆదేశాలు జారీ చేసింది, మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. సో ఆ నేపథ్యంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఏ విధంగా అమలవుతున్నాయి, ఇప్పుడు మరొకసారి సుప్రీంకోర్టు గత మార్గదర్శకాల తర్వాత 2024 అంతకు ముందు జరిగినటువంటి పేపర్ లీకేజీలు వాటన్నిటి సందర్భంలో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఇక్కడ అమలు అవ్వట్లేదనే ఉద్దేశంతోనే ప్రధానంగా ఈ మెడికల్ అసోసియేషన్ సంబంధించినటువంటి ప్రతినిధులు పిటిషన్ దాఖలు చేశారు. సో ఆ నేపథ్యంలో వ్యవస్థాగత లోపాలను సరిచేయాలని, వ్యవస్థాగతంగా జరుగుతున్నటువంటి మొత్తం వ్యవహారం పైన సమగ్ర విచారణ చేపట్టాలని చెప్పి పిటిషన్ లో కోరినట్లుగా తెలుస్తోంది. ఈ పిటిషన్ పైన సుప్రీంకోర్టు విచారణ ఎప్పుడు తీసుకుంటుందనేది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేము. దీనికి సంబంధించినటువంటి విషయాలు ఈ రోజు కోర్టు కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత కోర్టులో మెన్షన్ చేస్తారా లేదా డైరెక్ట్ గా విచారణకే తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తారనేది చూడాల్సి ఉంటుంది. ధన్యవాదాలు.